ఫస్ట్ నుంచి కూడా కూటమి గవర్నమెంట్‌కి ఎంతో పనిచేసినటువంటి వ్యక్తి బాధిత శంకర్ గారు. ఆయన్ని విస్మరించి వేరే వాళ్ళకి లిస్ట్‌లో లేనటువంటి అనామకుడికి ఆ పోస్ట్‌ని కట్టబెట్టింది. అది చాలా దారుణమైనటువంటి విషయము. దీన్ని మేము కాపు రక్షణ వేదిక జేఏసీ తీవ్రంగా దీన్ని మేము ప్రతిఘటిస్తున్నాము. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం మీకు చాలా ఘోరమైనటువంటి పరాభవం జరగబోతుంది. చూసుకోండి. దీని నుంచి మీరు మేలుకోకపోతే వెంటనే ఆ జీవోని బాధిత శంకర్ గారికి కానీ ఆ చైర్మన్ పోస్ట్ కానీ ఇవ్వకపోతే ఇక్కడ నుంచే కూటమి గవర్నమెంట్కి బీట్లు స్టార్ట్ అవుతాయని చెప్పేసి నేను ఈ యొక్క పాత్రికేయ ముఖంగా తెలియపరుస్తున్నాను. రేపొద్దుని కాల్సడానికి దిగాను అంటే మాత్రం రాష్ట్రంలో ప్రతి గ్రామం నుంచి కూడా ఉద్యమం స్టార్ట్ అవుద్ది. కాపు ఉద్యమం, కాపు పవర్ ఏంటో కూడా మీకు తెలిసి వస్తుంది. టీడీపీ పార్టీ మళ్ళీ అధోగతి పాలవుద్ది, ముక్కలు చెక్కలవుద్ది. రేపొద్దు జగన్ వచ్చి మిమ్మల్ని తరిమి కొడతాడు. అదే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా కాపుల్ని వాడుకుని కూటమికి ఓట్లు వేయమని చెప్పి పెద్దన్న పాత్ర అని చెప్పేసి ఈ రోజున కనీసం కూడా ఆయన తన పార్టీని తన కేడర్ని కూడా జన సైకిల్ డిఫెన్స్ చేసుకోలేకపోతున్నాడు. మాకు చాలా ఈ విషయాన్ని మేము అబ్జర్వ్ చేసి ఈ రోజున ప్రసముఖంగా మేము రావాల్సి వచ్చింది. బాధిత శంకర్ని వెంటనే ఈ రోజున అమ్మవారి గుడికి చైర్మన్గా ప్రకటించకపోతే నేను ఇక్కడి నుంచే నేను ఉద్యమాన్ని స్టార్ట్ చేసేస్తాను గట్టిగా. ఈ రోజున అది ఏం జరగాలో ఆటోమేటిక్గా జరిగిపోద్ది. మీరు అనుకున్నారేమో చిన్న గొంతుక పెద్ద ఇష్యూ లాగా తయారైపోయి ఈ రోజున కూటమి గవర్నమెంట్ కూలిపోద్ది. 15 ఏళ్ళు కాదు 5 ఏళ్ళు కూడా మీరు పూర్తిగా పాలించలేదని చెప్పేసి నేను ఈ పాత్రికేయముఖంగా నేను చెబుతున్నా. దయచేసి మీరు వెంటనే జీవోని దాన్ని ఇప్పుడు వరకు జీవోని ఇవ్వలేదు కాబట్టి ఆ జీవోని బాధిత శంకర్కి వెంటనే చైర్మన్ పోస్టు ప్రకటించాలని చెప్పేసి సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, లోకేష్ గారికి నేను విన్నవించుకుంటున్నాను.